మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవి మిరియాలు అంటే జనరల్గా మిరియాలు ఒకప్పుడు బంగారంతో సమానంగా చూసేవాళ్ళు. దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కావు. మనం ఏదైనా ఒక ఫుడ్ తీసుకుంటే ఆ న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా మిరియాలను వాడాలి, మిరియాల పొడి ఉండాలి దాంట్లో, ఇలా చెప్తూ ఉంటారు. సో ఈ మిరియాలు మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా ఇలా చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు మీరు చూసే ఈ మిరియాలు చాలా స్పెషల్ మిరియాలు. వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మరి వీటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎందుకు ఇవంతా స్పెషల్ అయ్యాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. మీరు నాడి చూస్తారు, ఏం ప్రాబ్లం ఉందో చెప్తారు, దాన్ని కరెక్ట్ చేస్తారు. అంటే ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా రోజులు దానికోసం ట్రీట్మెంట్ తీసుకోకర్లేదు. ఇదంతా చాలా మంది కూడా ఈ నాడీ వైద్యం కోసం సంప్రదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మ్యామ్, ఎందుకు ఇది మీరు కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు అంటే ఏదో కమర్షియల్ ఆస్పెక్ట్ కాదు, జనాలకి హెల్త్ అందించాలని. దాంట్లో భాగంగా ఈ మిరియాలు, ఇవి ఏం మిరియాలు, ఎంత స్పెషల్, సో ఎట్లా తయారు చేశారు, ఎవరు తీసుకోవాలి, తీసుకుంటే ఆరోగ్య లాభాలు ఏంటి, పూర్తి వివరాలు. ఈ మిరియాలు ఏంటంటే అమ్మా, మనం ఆర్గానిక్ మిరియాలు తెప్పిస్తాం. ఫస్ట్ ఆర్గానిక్గా పండించడానికి మన మనుషులు ఉన్నారు. ఈ మిరియాలని ఆల్కలైన్ చేస్తాం. అది ఎలా చేయాలంటే ఒక మట్టి పాన, దానిలో సున్నం నీళ్లు వేసేసి దానిపైన ఒక క్లాత్, వైట్ క్లాత్ కట్టేసి దానిలో మిరియాలు వేస్తాం. ఫస్ట్ కొంచెం కొంచెమే తయారు చేయడం అవుతుంది. లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేయడం. 5 కేజీలు కావాలంటే దొరకదు, వెంటనే దొరకదు, ఆర్డర్ ఇవ్వాలి, అది చేసి ఇవ్వాలి అనమాట. అది ఎంతెంత పడుతుందో ఆ క్లాత్లో అంత మిరియాలు వేస్తాం అనమాట. మిరియాలు వేసి పొయ్యిలో, ఇదని చెన్నై చుట్టుపక్కల విలేజెస్లో మనకి సిద్ధ డాక్టర్స్ చేసిస్తారు. ఎందుకంటే ఇక్కడంతా చేయడానికి కుదరదు, సిద్ధ వైద్యులు చేసిస్తారు అనమాట. చెన్నై చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ ఓల్డ్ డాక్టర్స్ అనమాట, వాళ్ళు చేస్తారు. మామూలుగా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అయితే అంత ఓపికలు ఉండవు కదా, అందువల్ల. సో ఇది సున్నం వేసి ఆ మట్టి పాత్రలో దానిపైన క్లాత్ వేసి దాంట్లో పెప్పర్ వేస్తాం, ఈ ఆర్గానిక్ పెప్పర్ని. అప్పుడు ఏమవుతుందంటే దానిపైన ఒక మూత పెట్టేస్తాం. ఈ సున్నం నీళ్ళు బాగా మరగగా ఈ వాటర్ అంతా వెళ్ళి పెప్పర్ మీద పడుతుంది, అది ఎన్రిచ్ అవుతుంది. అంటే సున్నం నీళ్ళలో ఉన్న కాల్షియం అన్నీ కూడా, ఆల్కలైన్ క్వాలిటీ అంతా కూడా పెప్పర్కి వెళ్తుంది. పెప్పర్తో పాటు కలిపేది ఏం లేదు, పెప్పర్కి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత అది అంతా నీళ్ళంతా అయినాక తీసి మళ్ళీ ఎండలో పోస్తారు. ఎండలో పోసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే కుప్పింటాకు ఉంది కదా, కుప్పింటాకు రసం తీసి ఆ రసంని దానిలో ఆ మట్టి పాత్రలో వేస్తాం అన్నమాట. అది మరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు దానిపైన వచ్చే ఇదంతా ఉంటుంది కదా, వేపర్ ఉంటుంది కదా, అదంతా మళ్ళీ పెప్పర్లోకి వెళ్తుంది, ఎన్రిచ్ అవుతుంది. మళ్ళీ అది ఎన్రిచ్ అయినాక మళ్ళీ తీసి ఎండలో పోస్తాం. మళ్ళీ 3సారి ఏం చేస్తాం, కొబ్బరి బొండా నీళ్ళు పోసి దానిలో ఎన్రిచ్ అవుతుంది. ఇలాగే 3 సార్లు అయిపోయింది, ఆ 3 సార్లు ఎన్రిచ్ చేస్తాం. అంటే సపరేట్గా కొబ్బరి బొండాలో ఉండదు, కొబ్బరి బొండాలు నీళ్లు పోయటం అలా ఉండదు, అన్నీ ఎన్రిచ్ అయిపోతాయి, దీనిలో ఎన్రిచ్ అయిపోతుంది. 4వది చేస్తాం తమలపాకుని బాగా జ్యూస్ చేసుకుని ఆ జ్యూస్ని మాత్రం దానిలో మట్టి పాత్రలో పోసి అది బాయిల్ అయ్యేటప్పుడు ఆ వేపర్ అంతా కూడా దీనికి తగ్గుతుంది. 4 సార్లు ఎన్రిచ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పెప్పర్ తీసుకునేందువల్ల ఈ 4 వాటిల్లో ఉన్న గుణాలన్నీ కూడా, హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా దీనిలోనే వచ్చేస్తాయి. ఆల్కలైన్ అవ్వడంతో పాటు మనకు అన్ని బెనిఫిట్స్ దీనిలోనే వచ్చేస్తాయి అనమాట. ఇది ఎంత రోజైనా కూడా 2-3 మిరియాలు నవిలినా కూడా సరిపోతుంది. విపరీతమైన కారం ఉంటుంది, ఆల్కలైన్ చేస్తాం కదా, అన్ని కారం విపరీతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే దీన్ని కాయకర్పం అంటే బాడీ పాడవ్వకుండా బాడీని కాపాడేది పాతకాలం సిద్ధ పురుషులు చేసుకునేవట. ఇవన్నీ కూడా మా సిద్ధ గురువు గారు ఇచ్చిన ఫార్ములాస్ అనమాట. ఇంకేం చేయాలంటే కొంచెం తేనె తీసుకొని ఈ పెప్పర్ని తేనెలో వేసేయాలి. తేనెలో వేసి నానబెట్టిన తర్వాత అది 48 డేస్ తర్వాత రోజు 3 మిరియాలు కొంచెం స్పూన్లో తీసుకుని ఆ తేనెతో కలిపి 3 మిరియాలు మార్నింగ్ తీసుకున్నామంటే బాగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. బాడీ అంతా కూడా ఎప్పుడు యంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుందట. యంగ్గా ఉండడానికి ఎవరికి ఇష్టం లేదు చెప్పండి, అదే. సో దానికి కూడా హెల్ప్ అవుతుంది. అలా 3 తీసుకుంటే చాలు, ఎక్కువ తీసుకునే అవసరం లేదు. మళ్ళీ
మూడే పిల్లలకైతే ఒకటి ఇస్తే సరిపోతుంది. తేనెతో కలిపితే స్వీట్ అయిపోతుంది. 48 days తర్వాత ఇంకొక 48 days తర్వాత తీసుకోవడానికి కొంచెం పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం మిరియాలు ఏం చేయాలి, తేనెలో వేసి పెట్టేయాలి 1 year తర్వాత. 1 year వరకు ఉండాలి తేనెలోనే. అలా 1 year వరకు ఉన్న తర్వాత ఇది 48 days ఇస్తుంది, కొన్నాళ్ళకి వస్తుంది కదా మనకి. ఇప్పుడు మనం ఈరోజు వేసాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి తీయాలి అది. అది ఇంకా పవర్ఫుల్ అవుతుంది. అప్పుడు అది తీసుకుని రోజు 3 తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది పెప్పర్ వీళ్ళే తయారు చేసుకొనైనా చేసుకోవచ్చు, లేకపోతే మన పెప్పర్ వాడైనా అలా చేసుకోవచ్చు. అది మనం చేయలేదు, అది ఎందుకంటే మనమే చేసుకోవచ్చు. ఇది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి దీన్ని మాత్రం నేను ఫార్ములా ఇచ్చాను యూట్యూబ్లో, కానీ పెద్ద ప్రాసెస్ చాలా మంది అడిగారు అది చేయడం కూడా సిద్ధ వైద్యులు సిద్ధ గురువుల పర్యవేక్షణలో చేస్తారు. ఏది ఎంత ఫార్ములా వాడాలి, ఎంత క్వాంటిటీకి ఎలా వాడాలి, ఎన్నాళ్ళు దాన్ని ఎన్రిచ్ చేయాలి అనేదంతా కూడా ఉంటుంది. సో ఆ విధంగా చేస్తే ఎవరికి ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎట్లా తీసుకోవాలి, బీపీ ఉన్న వాళ్ళు అసలు ఉప్పు కారాలు అసలు తినకూడదు అంటారు. ఇది నేచురల్ కారం కాబట్టి వాళ్ళు వాడచ్చు. కొంచెం పొడి చేసుకొని దంచేసుకొని నీళ్ళలో వేసి మరిగించి ఆ కషాయం తాగినా కోల్డ్, కాఫ్, ఫీవర్ ఎలా ఉన్నా తగ్గిపోతాయి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇది అంత కొంచెం 3-4 మిరియాలు వేసి కషాయం తాగితేనే చాలా అనమాట, ఎక్కువ వేయనదు అవసరం. ఇది వెయిట్ లాస్ కి ఎలా ఉపయోగపడుతుంది? ఇది వెయిట్ లాస్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం 3 మిరియాలు 48 days చేసుకోవాలి. 48 days తర్వాత రోజు తీసుకుంటూ ఉంటే బాడీలోని టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పోతాయి అన్నమాట. టాక్సిన్స్ బయటికి పోతూ ఉండేటప్పుడు మనం చెప్పిన చాలా విషయాలు ఉన్నాయి కదా, ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఫుడ్ ఎలా నవలి తినాలి అని తినేటప్పుడు ఇది కూడా మనం 3 మిరియాలు తీసుకునేటప్పుడు టాక్సిన్స్ బయటికి పోతాయి. టాక్సిన్స్ బయటికి పోయిందంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అంటే కొంచెంగా అవుతారు. 30 kg 20 kg 10 kg అలా ఉండదు. 100 grams నుంచి 500 grams తగ్గాము, 1 kg తగ్గాము, 2 kgs తగ్గాము, ఇలా ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి అలా కూడా రిజల్ట్ మాకు డ్రాస్టిక్ చేంజెస్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి తప్పితే ఇప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ ద్వారా తగ్గిన వాళ్ళు మళ్ళీ కూడా వెయిట్ గెయిన్ అవడం అట్లా చూసాము. ఇవి ఏంటంటే న్యాచురల్ రెమెడీస్ అన్నమాట, న్యాచురల్ ఫుడ్స్ ఇవి. అసలు ఒకప్పుడు ఈ మిరియాలు ఒక పెద్ద బిజినెస్ కదా మ్యామ్. మిరియాలను గోల్డ్ తో సమానంగా ఇప్పటికీ కూడా మిరియాలు చాలా కాస్ట్లీ. అవును, మిరియాలు ఒక బెనిఫిట్ చూసామంటే అసలు ఇమ్మెన్స్ అనమాట. ఎంత ఇమ్యూనిటీ మనకి ఇస్తుందో మనం చెప్పలేము. ఇది రోజు తీసుకుంటూ వచ్చేటప్పుడు అంత ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. కాకపోతే మీరు పచ్చిగా కూడా వాడచ్చు, అన్నిట్లో మన రసంలో అన్నిట్లో కూడా వాడుకోవచ్చు. రసంలో, పొంగల్లో అన్నిట్లో ఇదే వాడుకోవచ్చు. కాకపోతే అది కింద పూసే కూడా నవలి తినాలి. జనరల్ గా కూడా ఇప్పుడు తమలపాకుతో పాటు మనం మిరియాలు తీసుకోవడము అట్లా కూడా కొందరికి అలవాటు ఉంది. ఇది వెయిట్ లాస్ కి బెస్ట్ ఫార్ములా అని కూడా చెప్తూ ఉంటారు. ఇదన్నీ కలిపి చేశారు కాబట్టి దీన్ని తీసుకోవచ్చు. కారం బదులుగా ఇప్పుడు చిన్న పిల్లలకి కారం బదులుగా ఇదే ఇంట్రడ్యూస్ ఇదే వేయచ్చమ్మా. కారం బదులు ఇండియాలో ఫస్ట్ ఉన్నది ఎండుమిర్చి లేదు, మిరియాల కారమే వాడేవాళ్ళు. అన్నిటికి మిరియాల కారమే. ఇంకా మనం సాంబార్ పొడి, కారం పొడి పట్టించుకోవడం కూడా దీనే పట్టించుకొని పెట్టుకునేవాళ్ళు, దీనే వేసేవాళ్ళు. ఇప్పుడు అది పోయి ఎండు కారం వాడేస్తున్నాం అనమాట. అలా వాడిన చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది అన్నమాట. మిరియాలు రైస్ చేసుకోవచ్చు. మిరియాలు పొడి చేసేసి దానిలో కలుపుకొని అన్నీ కలిపిన రైస్ వస్తుంది. బాగా నవిలి తినేటప్పుడు ఇంకా ఆ బెనిఫిట్స్ ఇమ్మెన్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు అంటే ఇది స్పెషల్ ఫార్ములాతో తయారైన ఈ స్పెసిఫిక్ మిరియాలని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి? ఒక 4-5 హెల్త్ బెనిఫిట్స్. స్టమక్ డైజెషన్ ప్రాబ్లం నార్మల్ అవుతాయి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నార్మల్ అవుతాయి. ఆకలి లేకుండా ఉన్న వాళ్ళకి అలా అంతా నార్మల్ అవుతాయి అన్నమాట. స్కిన్ బెనిఫిట్స్, స్కిన్ గ్లో వస్తుంది దీనివల్ల. ఇంకా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవుతారంటే అందరు కూడా దీని వైపు మొగ్గు చూపుతారు. అవును, వెయిట్ లాస్ అవుతారు. స్కిన్ గ్లో అవుతుంది. హెయిర్ కి కూడా మంచిది. హెయిర్ కి కూడా మంచిది. న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ ఉంటుంది కాబట్టి మనం ఏం తిన్నా వాటిలో కొంచెం ఈ మిరియాల పొడి కలుపుకొని తీసుకుంటే దాంట్లో ఉన్న ఇప్పుడు మనం సాలడ్ ఏదైనా తిన్నప్పుడు కొంచెం దీన్ని పొడిగా చేసి చల్లుకున్నాం అనుకో, ఆ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ ఈజీ అవుతుంది. ఆ వెజిటబుల్స్ అన్ని కూడా ఈజీ అబ్జార్బ్ అవుతుంది అన్నమాట. సో మీరు కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు, నువ్వుల నూనె, ఘీ ఇట్లాంటివి. పీపుల్ చేసుకోలేము అని వాళ్ళ రిక్వెస్ట్ మీద తయారు చేసిన ఇది ఒక డిఫరెంట్ ఫార్ములా. సిద్ధ వైద్యులు, సిద్ధ గురువులు వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళ స్పెషల్ ఫార్ములాసే వేరు. వీటిని ఈ విధంగా తీసుకుంటే ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను మా ఇంట్లో మిరియాలు ఉన్నాయి,
నేను ఒక సున్నం తేటలో పెట్టి లేదా తమలపాకు రసంలో పెట్టి హనీలో ముంచి తీసుకోవాలి అంటే కుదరదు. అన్ని ఫార్ములా కూడా చెప్పేసాం మనం, చేసుకోలేము అడిగితేనే మా జనాల రిక్వెస్ట్ మేరకు ఈ కొన్ని ఐటమ్స్ చేయడం అయింది. మిగతా అన్ని ఈజీగా ఉన్నవన్నీ ఇప్పుడు దీన్ని తేనెలో వేసుకోమంటున్నాను, అది కూడా అడుగుతున్నారు, తేనెలో వేసి ఉందా మీ దగ్గర అని అడుగుతున్నారు. అది వాళ్ళే చేసుకోవచ్చు ఈజీగా అన్న దాన్ని, ఈజీగా చేసుకోగలిగినవి ఏది మనం ఇంకొకటి కొబ్బరి నీళ్ళలో వేసి తయారు చేసి ఇదంతా పెద్ద ఫార్ములా కాబట్టి మీరు వీటిని ఒక మందుల్లాగా ఒక మెడిసిన్ లాగా మాకు ఆరోగ్యాన్ని కలిగించే విధంగా ఈ మిరియాలను తయారు చేశారు. మిరియాలే కాదు చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి ప్రొడక్ట్స్ అని కూడా అనలేము మనము, అవి ఒక ఔషధాలు లాగా. ఆహారం ఔషధం అంటే వాటిని డిఫరెంట్ ఫార్ములాతో తయారు చేసి ఇస్తూ ఉన్నారు. మీరు నాడీ వైద్య నిపుణులు, పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే ఈ నాడిని బట్టి మాకు వైద్యం ఏ విధంగా చేస్తారో అట్లాగే ఇలాంటి ఫుడ్స్ ద్వారా మా హెల్త్ని కూడా బాగా చేస్తారు. ఎవరికైనా ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అసలు ఏ హెల్త్ ప్రాబ్లం ఉందో మాకు అర్థం కావట్లేదు చాలా మంది కూడా మేడం. ఇప్పుడు మీ వీడియోస్లో కామెంట్స్ రాస్తూ ఉంటారు, మాకు ఎన్నాళ్ళ నుంచో కొన్ని మందులు వాడుతున్నాము మాకు తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు అంటే అమ్మా, ఇప్పుడు ఎనర్జీస్ 5 ఎనర్జీస్ ఉన్నాయి కదా. ఎర్త్ ఎనర్జీ అనేది కడుపు, ఆ కడుపులో ఎర్త్ ఎనర్జీ అనేది కరెక్ట్గా ఉంటేనే మనం తీసుకునే ఫుడ్, మనం ఇప్పుడు లివర్లో ప్రాబ్లం, కిడ్నీలో ప్రాబ్లం, హార్ట్లో ప్రాబ్లం, అక్కడ వెళ్ళి మందులు పెట్టాం కదా, మనం నోట్లో వేసుకుంటాం, నోట్లో వేసుకుంటే కడుపుకి వెళ్తుంది. కడుపు అనేది మట్టి ఎనర్జీ కాబట్టి అక్కడ ఎనర్జీ ఉంటేనే మనం కరెక్ట్గా తీసుకున్న దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ మనం బయట ఉన్న మట్టిలో ఏదైనా వేస్తాం అనుకోండి, మట్టిలో వేసి అబ్జర్వ్ చేసుకుంటుంది కొన్నాళ్ళకన్నా. నేల మీద వేస్తాం అనుకోండి ఎన్నాళ్ళకి అబ్జర్వ్ చేసుకోదు. మన ఎందుకు మందులు పని చేయట్లేదు అన్నా కూడా అదే రీజన్ అమ్మా. ఎనర్జీస్ బాగుండాలి, బాడీలో ఎనర్జీ కరెక్ట్గా ఉంటే మన మందులు కూడా మనకి అబ్జర్వ్ చేసుకొని ఆ న్యూట్రియంట్స్ని కెమికల్స్ని మనకి రిలీజ్ చేస్తాయి. లేకపోతే మందులు ఏది కూడా అబ్జర్వ్ కాకుండానే మనకి బయటకు వచ్చేస్తాయి. తినే ఫుడ్స్ అన్ని ఎసిడిక్ నేచర్ ఉన్న ఫుడ్సే, మీరు వాటిని ఆల్కలైన్ చేసి ఇస్తూ ఉంటారు. డిఫరెంట్ ఫార్ములాస్తో తయారైన ఫుడ్స్ ఉన్నాయి. ఏదైనా ఇబ్బంది ఉంది, అసలు ఎందుకు వచ్చిందో జబ్బు తెలియట్లేదు, వచ్చిన జబ్బు తగ్గట్లేదు, ఇంకా చాలా కూడా పేర్లు లేని జబ్బులు చాలానే ఉన్నాయి, చాలా మంది ఉంటారు, మానసిక ఆందోళనలు ఇలాంటివి కూడా. అన్నిటికీ మన దగ్గర ఉందమ్మా. పల్స్ బ్యాలెన్సింగ్ లో ఫిజికల్ బాడీ అండ్ ద మైండ్ రిలేటెడ్ 4448 డిసీజ్ కి కూడా నార్మల్ అవుతాయి. ఎస్, డిసీజ్ నేమ్ మన దగ్గర చెప్పరు, ఓన్లీ అది ఏ ఎనర్జీకి సంబంధించింది. ఎనర్జీకి ఒక్కొక్క ఎనర్జీకి 888 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటిని అన్ని పేర్లు పెట్టడం అంతా వేరే వాళ్ళు పేర్లు పెడతారు, దీనికి మనం ఎనర్జీతో కనెక్ట్ అయిపోతాం. నాడీ వైద్యం ఇప్పటిది కాదు మేడం, వైద్యం అంటే స్టార్ట్ అయింది అంటే అప్పటి నుంచి ఉంది. వైద్యం అని కూడా చెప్పలేమ్మా. నా పల్స్ బ్యాలెన్సింగ్ అంటే టోటల్ బాడీకి సెల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క సెల్స్ లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్ అని. వాటర్ 70% ఉంది, మిగతా 30% ఉండదు. ప్రతి సెల్లులో ఎలా ఉన్న ఎనర్జీ అని మన నాడీలో తెలుస్తాయమ్మా. ప్రతి సెల్ని కరెక్షన్ అయిపోతుంది. ప్రతి సెల్ కరెక్షన్ అయిపోతే మనకు స్టమక్ దగ్గర ఉన్న సెల్స్ కూడా కరెక్షన్ అయిపోతే మీరు ఏం తిన్నా అది కరెక్ట్గా న్యూట్రియంట్స్గా మార్చి మనకి బాడీకి అదే న్యూట్రియంట్స్గా మార్చి ఇచ్చేస్తుంది అనమాట. అంటే బాడీలో ప్రతి సెల్లులో కూడా 5 ఎలిమెంట్స్ ఎనర్జీ కరెక్ట్గా ఉండాలి. ఉంటేనే మనం తీసుకునే ఆహారం అయినా కానీ మెడిసిన్ అయినా, మెడిసిన్ కూడా తీసుకుంటే ఆ మెడిసిన్ పనిచేయాలన్నా ఇది కావాలి మనకి. చక్కగా చెప్పారు మ్యామ్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. డిఫరెంట్ ఫార్ములాస్తోని ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి, వాటిని ప్రొడక్ట్స్ అనేమో మందులు. ఎవరికి ఏ ఇబ్బంది ఉంది, వాళ్ళు ఎలా వాడుకోవాలనేది మీ దగ్గరకు వస్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాడీ వైద్యము చాలా గొప్పది. మన బాడీని కరెక్ట్ చేసుకోవడానికి, మన బాడీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ని సరి చేసుకోవడానికి చక్కటి వైద్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఉన్న పురాతన వైద్యము. ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలి. ఈ ప్రొడక్ట్స్ కోసం కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కాంటాక్ట్ చేయొచ్చు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.